ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీలంతా సంఘటితంగా ఏర్పడి బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ కానీ బీసీలకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల ఫలాలు కానీ ఇవాళ అసెంబ్లీలో బీసీల గొంతును వినిపించడానికి ఒక బలమైనటువంటి గొంతును అసెంబ్లీలో వినిపించడానికి ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం బీసీ ప్రజాప్రతినిధుల గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వాకాటి శ్రీహరి ముదిరాజు గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ గారు, మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వారు వచ్చి వెళ్ళడం జరిగింది. మళ్ళీ మధ్యలో వాళ్ళు జాయిన్ అవుతారు. దీని యొక్క ప్రధాన ఎజెండా అసెంబ్లీలో బీసీ ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం పైన ఐకమత్యంతో ఒత్తిడి పెంచి మన హక్కులు సాధించుకోవడమే లక్ష్యంగా ఈ గెట్ టుగెదర్ మీటింగ్ని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం మనం రౌండ్ టేబుల్ సమావేశాలు, విస్తృత స్థాయి సమావేశాలు, ఇందిరా పార్కు ధర్నలు, అదేవిధంగా రకరకాల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలంటే ఇంకా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలు, అదేవిధంగా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి చట్టసభ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం ద్వారా బలమైనటువంటి ఒక ఐకమత్యాన్ని, ఒక ఇండికేషన్ను ప్రభుత్వానికి మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నా. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన, బీసీలకు సంక్షేమం పైన, బీసీ ఎమ్మెల్యేలకు, బీసీ ఎమ్మెల్సీలకు సీనన్న గారి ఆధ్వర్యంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన వాళ్ళకి వివరించే విధంగా వారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యంగా అసెంబ్లీలో బీసీల గొంతుకగా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి వాళ్లకు వివరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి చివరి రోజు చర్చ, రేపు ఉగాది ఉండడంతో సెలవు దినంగా ఎల్లుండి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దానిలో ముఖ్యంగా బీసీలకు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని, బీసీలకు కులగన్న చేస్తామని, దాంతో భాగంగానే బీసీలకు ప్రతి సంవత్సరం ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల బడ్జెట్ 20,000 కోట్లతో బడ్జెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే కాకుండా దాదాపుగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దాదాపు 17 అంశాలపైన వాళ్ళు డిక్లరేషన్ చేయడం జరిగింది. ఇక్కడనే మన పక్కన హనుమంతన్న గారు ఉన్నారు, ఆ మీటింగ్లో ప్రత్యక్ష సాక్షి. వారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మొన్న 11,000 కోట్లతోటి లాస్ట్ బడ్జెట్లో చేయడం జరిగింది. మేము ఈ బీసీ సంఘాలుగా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, మీరు ఏదైతే మాట ఇచ్చిర్రో మీ పార్టీ మేము మాట ఇస్తే మడమదిప్పం, మా రాహుల్ గాంధీ గారు మా అధినాయకత్వం ఏదైతే మాట ఇస్తారో మాట తప్పమన్న విధంగా ప్రజాపాలన అంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన మాటని మీరు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాకు బాధ అనిపిస్తూ ఉంది, మొన్న రాజ్యసభ సీట్లు 2 ఖాళీ అయితే దాదాపుగా ఆయన పుట్టినప్పటి నుంచి పెద్దగైన తర్వాత రాజకీయంగా రంగం వైపు ఎన్ఎస్యుఐ లీడర్గా, యూత్ కాంగ్రెస్ లీడర్గా
ఆయన ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎత్తిన జెండా దించకుండా ఒకటే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఏడన్నా మీటింగ్ల పోటీ మేము చూస్తూ ఉన్నాం చిన్న పిల్లలం అయినా కూడా మేము ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడుతూ ఉంటారు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఇందిరమ్మ పాలన కావాలని ప్రతి చోట అదే కాకుండా ముఖ్యంగా బీసీల గురించి అనునిత్యం ఏ అవకాశం వచ్చినా అది పార్టీలు వచ్చినా అది బయట వచ్చినా ఎక్కడొచ్చినా బీసీల గురించి అనునిత్యం మాట్లాడే ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే హనుమంతన మేమందరం భావించినాం అయిపోతుంది ఈసారి ఆయనకు ఈ పార్టీ గుర్తిస్తుంది 24 గంటలకు బీసీల గురించి 24 గంటలు పార్టీల గురించి మాట్లాడే వ్యక్తి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అవుతాడు అనుకున్నాం మేమంతా సీనన్న గారి ఆధ్వర్యంలో ఇదే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినాం ఎట్టి పరిస్థితిలో హనుమంతనార్కి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించాలని చూసినాం దురదృష్టకరం ఏమంటే అన్నగారు రాలేకపోయింది ఇదొక్కటే కాదు వాళ్ళు చెప్పిర్రు గత ఇన్ని సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 10,000 కోట్లతోటి ఇప్పటి వరకు 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి మీరు మొన్న ఆదివారం చూసిరు సీనన్న గారి ఆధ్వర్యంలో ఎంత పెద్ద ఉద్యమం చేసినామో ఎంత పెద్ద కార్యక్రమం మేము తీసుకున్నామో మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది 10,000 ఈసారన్నా అదే 20,000 కోట్లతోటి బడ్జెట్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా దురదృష్టకరం ఏంటంటే నిన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన అదే పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసిరు వాళ్ళు ఉన్న పిసిసిని తీసేసి జగ్గారెడ్డి గారు అయితే 100 సీట్లతో గెలుస్తామంటా ఉన్నారు మేము ఒక్కటే ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం వెంకటరెడ్డి గారు మీరు అవకాశం వచ్చిన ప్రతి చోట బీసీలను అనగదొక్కాలని చెప్పి అవకాశం వచ్చిన ప్రతి చోట బీసీలను తొక్కాలని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు మీ చరిత్ర అంతా అదే ఇప్పుడు కాదు గత 15 సంవత్సరాలుగా బూడిది భిక్షమయ్య గారితో స్టార్ట్ చేస్తే మొన్నటికి మొన్న మీ కాన్స్టిట్యున్సీలో ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించిన సర్పంచ్గా పోటీ చేస్తే ఆయనను ఏ పరిస్థితిలో చేసిరో మీ అందరికీ తెలుసు ఆ విషయం మీద ఒక్కరోజు కూడా మీరు ఖండించిన పాపన పోలే కానీ ఈరోజు ఇఫ్తార్ విందుకు ఏం చెప్పిపోయి ఇక ఇఫ్తార్ విందులో అలీం పెట్టిన ఆయననే ఇక పిసిసి అధ్యక్షుడు కావాలని అంటా ఉన్నారు మేము ఒక్కటే అనగడదలుచుకున్నాం అరే ఉన్న ఆయనకే దిక్కు లేదయా ఆయననే మొన్న బీసీ చింతప్రభాకర్ మీద ఓడిపోయాడు ఆయనకు తెలిసి ఆయననే చెప్తా ఉన్నాడు ఈడ బీసీలకు చైతన్యం ఎక్కువైంది ఇక నేనైతే నిలబడితే మళ్ళీ కూడా నన్ను ఓడగొడతారు నా భార్య నిర్మల గౌడ్ ఉంది ఈ నిర్మల గౌడ్ని నన్ను నిలబెడితే నేను వచ్చేసరికి గట్టెక్తానేమో అన్న ఉద్దేశంతో ఆయన మెంటల్గా ఫిక్స్ అయ్యి నేను నిలబడనిగా నా భార్య నిర్మల గౌడ్ని నిలబెడతా బీసీలు గెలిపిస్తారని ఆయననే ఫిక్స్ అయ్యాడు మీరెట్లా ఆయనని పిసిసి అధ్యక్షుని చేసి 100 సీట్లు గెలుస్తారని అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ చిల్లర మల్లర మాటలు బంద్ చేసి మీరు అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయండి ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఇస్తారో చూడండి 20,000 కోట్లతోటి బీసీలకు బడ్జెట్ పెట్టండి బీసీ సప్లాన్ తీసుకురావండి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టండి ఇదే కాకుండా మీరు బీసీ డిక్లరేషన్లో కొన్ని విషయాలు చెప్పిర్రు మీ చేతులున్న పని కూడా మీరు చేయలేకపోతున్నారు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి ఎలక్షన్ నిర్వహించారు పోయిర్రు బీసీలకు బీసీ సంఘాలుగా చైతన్యం వచ్చింది కాబట్టి అందరు బీసీలు గెలుచుకుంటా వచ్చిర్రు కానీ బీసీలకు 42% కాంట్రాక్ట్ రంగంలో ఇస్తానని చెప్పిర్రు అది మీ చేతిలోనే ఉన్నది ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో 42% రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం మీ చేతిలోనే ఉన్నది అది మర్చిపోతా ఉన్నారు కాబట్టి ఈ వేదిక ద్వారా ఈ అన్ని విషయాలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మరియు బట్టి గారికి బీసీ మంత్రులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్న వేదిక ద్వారా రేపు బీసీలకు 20,000 కోట్లతోటి బడ్జెట్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ చేసిన బీసీలకి ఇక ఈ ప్రభుత్వం వస్తుంది 20,000 కోట్ల రూపాయలతో సప్లాన్ పెడుతుంది అని చెప్పేసి అని ఎంతో ఆశతో ఉండే 42% రిజర్వేషన్ ఇస్తారు ఇక ముందు పోవచ్చు బీసీల బతుకులు కూడా మారుతాయి అని చెప్పేసి అని ఆశతో ఉండే సర్పంచ్ ఎలక్షన్లు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే పోతామని అన్నారు కానీ రాహుల్ గాంధీ గారి మాట శిలాశాసనం అన్నటువంటి నాయకులు కూడా ఆ మాటను తీసి ఓ పక్కన మూలన పెట్టి సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళిపోయారు మరి ఇది నిజంగా బీసీల పైన
ఏ విధమైన ప్రేమ ఉన్నది, బీసీల పైన ఏం గౌరవం ఉన్నది. 60% ఉన్నటువంటి బీసీలు అంటే లెక్కలేదా? రాహుల్ గాంధీ గారి మాట అంటే లెక్కలేదా? లేకపోతే 60% ఉన్నటువంటి బీసీలకు ఇచ్చిన మాట తప్పితే ఏం చేస్తారు అని చెప్పేసి అని అంత చిన్న చూపు అని అడుగుతున్నాం. అంటే బడ్జెట్ కేటాయించరు, రిజర్వేషన్ కేటాయించరు, కనీసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి కూడా 10,000 కోట్ల రూపాయలు జమ చేసుకొని కాలేజీ వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చినా కూడా మిమ్మల్ని మీరు ఈ సీట్లు ఎట్లా అమ్ముకుంటారని చెప్పేసి అని పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే వాళ్ళకి ధమ్కీలు వేయడం లాంటి చిన్న విషయం జరగడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, గత ప్రభుత్వం ఏదో అప్పుల పాలు చేసిందని చెప్పి నిజంగా మీరు అడ్మినిస్ట్రేషన్ సూపర్ అని చెప్పి నిజంగా బతుకులు మారుస్తారని చెప్పి కదా మీకు ఓట్లేసి గెలిపించింది. మరి వాళ్ళు చేసిన దాన్ని మేమెందుకు తీరుస్తామని చెప్పి మీరు ఆ అప్పులతో మాకు సంబంధం లేదు అనడానికి ఎంతవరకు సమంజసం అంటున్నాం. కాలేజీలల్లో విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుందని ఒక్కసారి మీరు కింది స్థాయి అధికారులతో చెక్ చేయండి. వాళ్ళు సర్టిఫికేట్ లేక ఉద్యోగాలలో ఇంటర్వ్యూలకు పోలేక అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేక వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారు. దాని గురించి మొన్న జాజుల సిన్న గారి ఆధ్వర్యంలో ఒక దీక్ష కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఎంతోమంది కాలేజీ వాళ్ళ గురించి పోరాడుతున్నందుకు ఎంతో హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఆ దేశాలు వివిధ దేశాలకు పోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ వస్తాయి మాకు డబ్బులు స్కాలర్షిప్లు వస్తాయని అక్కడికి పోవడం జరిగింది. అప్పుల పాలు చేసుకొని వివిధ దేశాలకు పోతే అక్కడ డబ్బులు రాలేక స్కాలర్షిప్ విడుదల కాలేక 3 సంవత్సరాల సంది గోసలు అనుభవిస్తున్నారు. మరి ఇలా విద్య వైద్యం పైన అలాగే వివిధ పథకాల పైన ఎందుకు ఆలోచన చేయట్లేరు అని చెప్పి అడుగుతున్నాం. మీరు బీసీల గురించి ఎందుకు నిజంగా కూడా ఆలోచన చేయట్లేరు? ఒక పథకం తీసుకొస్తున్నాము అని అంటే నిజంగా కూడా ఒక కింది స్థాయి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒక పథకాలు తెచ్చింది లేదు, ఉన్న పథకాలు అమలు చేస్తుంది లేదు, ప్రభుత్వం ఏదో నడుస్తుందా అంటే నడుస్తుంది. ఇక నిజంగా కూడా మన రాజ్యసభ చూసుకుంటే నిజంగా అక్షరాల బాధపడ్డాం మేమైతే. అంటే రాజ్యసభకు కూడా మా బీసీలు పనికిరారా? అంటే మీ చేతులలో పవర్ ఉందని చెప్పి మీ ఎంబడి తిరిగేటోళ్ళకే సీట్లు రాజ్యసభ సీట్లు ఇచ్చుకుంటారా? మీరు రాజ్యసభ అయ్యకున్నా పర్వాలేదు, మా హనుమంతన్న నిరంతరం రాజ్యసభ సభ్యుడే, మాకు ఎప్పుడు కూడా బలహీన వర్గాల గురించి కొట్లాడే నాయకుడు అని అనుకుంటాం. కానీ మేము మాత్రం ఒకటే హెచ్చరిస్తున్నాం, బీసీలను నిజంగా మీరు చిన్న చూపు చూస్తూ ఇలా బీసీల గురించి చిన్న చూపుగా మాట్లాడేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. మీరు బీసీలు లేదే మీరు ఎమ్మెల్యే గెలవలేరు, మంత్రులు కాలేరు, ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. మీరు ఎప్పుడైతే బీసీల గురించి చిన్న చూపు చేసి మాట్లాడతారో మీకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. వస్తే చదివేది, కానీ ప్రస్తుతం ప్రతిదీ కనబడుతున్నది, వినబడుతున్నది. ఈ కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అవలీలగా బీసీ యావత్ సమాజాన్ని అవమానపరుస్తున్నది, చాలా నీచంగా మరి ఈ సమాజాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తున్నది. ఇది మనకు కనబడుతున్నది, వినబడుతున్నది. ఇన్ని సంఘాలు పనిచేసినా, ఇంతమంది నాయకులు అన్ని పార్టీలలో బలంగా ఉన్నప్పటికీ బలహీనపరుస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని మనకు జ్ఞానం ఉండి అన్నీ ఉండి కూడా నిజంగా ప్రస్తుతం అయితే ఏమి చేయలేకపోతున్నామని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే నేను శ్రీనివాస్ అన్నకు కూడా చెప్తున్నా, ప్రతి సంఘాల నాయకులకు కూడా చెప్తున్నా, చాలా బలంగా మీరు మాత్రమే పోరాటం చేయాలి. మళ్ళీ మేము ఇక్కడ కూర్చుంటే ఎవరి పార్టీకి వాళ్ళు వత్తాసు పలకడమే జరుగుతూ ఉన్నది.
ప్రతి పార్టీలో ఉన్నటువంటి ప్రజానాయకుల మీద మీరు మెడ మీద కత్తి పెట్టి ఉరికించకపోతే ఇంకా ఇదే విధంగా మనం మోసపోతూ ఉంటాం, మోసపించబడతా ఉంటాము అనే విషయాన్ని సీనన్నకు మిగతా ఇవాళ జేఏసీగా ఏర్పడినటువంటి ఈ సంఘాల నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇది బడ్జెట్ మూడో బడ్జెట్, ఒకటే బడ్జెట్ ఉన్నట్టుగా మనం భావించాలి. ఈ బడ్జెట్లో డబ్బు పెట్టి ఖర్చు పెడితే ఏమైనా కొంత గౌరవించినట్టుగా మనం భావించవచ్చు. బడ్జెట్ పెట్టడానికి అన్న మాట్లాడినట్టుగా బకాయిలు కావచ్చు, ఇతరతర సమస్యలు కావచ్చు, ఈ సమాజం కోసం ఇప్పటి వరకైతే 1% కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా గొప్పగా ఎన్నడూ లేని విధంగా డిక్లరేషన్ పేరుతోటి మరి మనల్ని గొప్పగా ఎత్తుకొని అదే లెవెల్లో దించేసిన విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలని. మనం ఎంత బలహీనులమంటే, నేను పోయినసారి అసెంబ్లీలో మా దుద్దిల్ల శ్రీధర్ గారు ఎమ్మెల్యే గారు, నేను మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మంతిల్లో ఆయనకు ఎదురుగా నిలబడ్డ కనుక మళ్ళీ మొన్నటిసారి కూడా నేనే నిలబడతా అని ఆయనకు తెలుసు కనుక అసెంబ్లీలో ఆయన మున్నూరు కాపులు కార్పొరేషన్ అడుగుతూ ఉన్నారు. ఏమన్నాడంటే, మున్నూరు కాపులు కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్ అడుగుతూ ఉన్నారు అన్నాడు. ఆయన ఇవ్వమని చెప్పలే, ఇవ్వాల్సిందే అని చెప్పలే, అడుగుతూ ఉన్నారు అన్నందుకే పాలాభిషేకాలు చేసారు. మా మంత్రిలో మా మున్నూరు కాపులు రాష్ట్రం అంతా అడుగుతున్నారు అన్నందుకే సంతోషపడ్డారు. ఆయనే మేనిఫెస్టో కమిటీ చైర్మన్, దాంట్లో పొందుపరిచి ఇవాటికి 3 ఏళ్ళు దగ్గరికి వస్తున్నా దీన్ని మున్నూరు కాపులు ఎవరు అడగరు, అది కూడా మున్నూరు కాపులు ఎందుకు ప్రస్తావిస్తారంటే, నేను అక్కడ ధీటుగా ఉన్నా కనుక. మొన్నటి ఎన్నికలలో ఎక్కువ సమావేశాలు మున్నూరు కాపులతోటి పెట్టిండు ఆయన. ఎందుకంటే నేనున్నా కనుక విడమర్చి చెప్పిండు, క్వింటాలకు 500 రూపాయల బోనస్ వస్తుంది, మీకు 2 పంటలు పడతాయి, పంటకు 30 క్వింటాలు వస్తాయి, క్వింటాలకు 30 క్వింటాలకు 15,000 రూపాయలు చొప్పున 2 పంటలకు 30,000 రూపాయలు వస్తాయని చెప్పిండు ఒక ఎకరానికి. కాపోలను మామూలు మిస్ప్రైజ్ చేయలే. ఇక గుద్దుడే గుద్దుడు, కాపోడు పుట్టమదిగాడు కాదు, అసలు దుద్దుల సీదరే కాపోడు అనుకున్నారు అక్కడంతా. అంటే ఈ విధంగా కనబడుతుంటే వినబడుతుంటే అవలీలగా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు, అవలీలగా మనం మోసపోతూ ఉన్నాం. దీన్ని మనం అందరం కూడా గమనించి, అందుకే ఇప్పుడు నేను ఇంకోరికి వ్యతిరేకంగా ఇంకోరు నాకు వ్యతిరేకంగా మాట్లాడే కన్నా అన్ని పార్టీలలో ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. కరివేపాకులాగా ఇప్పటి కూడా మనం వాడుకోబడతా ఉన్నామనే విషయాన్ని, అందుకే మీరు బీసీ జేఏసీగా మరి విజృంభిస్తూ ఉన్నారు. సీనన్న చాలా కార్యక్రమాలు, మొన్న కోళ్ళ జనార్దన్ అన్న కూడా తీసుకున్నాడు, మొన్న ఎర్ర సత్యన్న కూడా తీసుకున్నాడు. తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎవరో ఒకరు పోరాటం చేయింది ఏది కూడా సాధ్యం కాలేదు కనుక బీసీ సంఘంగా మీరు ముందుకు నడవాలని. నిన్న సీనన్న మెసేజ్ పెడితే రాత్రి 10:20కి వచ్చింది నాకు మెసేజ్. అంతే, రిక్వెస్ట్ ఉండదు సీనన్న నుంచి. బీసీ సంఘాలు ఆదేశాలే ఉండాలి తప్ప విజ్ఞప్తులు ఉండద్దు అనేదే నాకున్న ఆలోచన, అవగాహన అనేది విషయాన్ని చెప్తూ, మరి నేను మంత్రి దాకా పోవాలన్నా 250 కిలోమీటర్లు, నన్ను క్షమించాలని, నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తూ, వడ్డేర సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ కో చైర్మన్ పిట్ల శ్రీధర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై బీసీ, మేమెంతో 20,000 కోట్లతోటి బీసీ బడ్జెట్ ని 60,000 కోట్లతోటి బీసీ బడ్జెట్ ని కేటాయించాలి. సాధిద్దాం బీసీ సప్లాన్ను, సాధిద్దాం సాధిద్దాం బీసీ సప్లాన్ను.
భాస్కర్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సందర్భంగా ఎల్లుండి రేపు ఉగాది కాబట్టి ఎల్లుండి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాలలో బీసీలకు మా వాటా మాకు సుమారుగా 60,000 కోట్లు బీసీ బడ్జెట్ కేటాయించాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గుజ్జ కృష్ణన్న గారికి, ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి బీసీజేఏసీ స్టేట్ చైర్మన్ జాజుల సీనన్న గారికి, మా పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు మా బీసీల భీష్ముడు హనుమంతరావు అన్న గారికి, మాజీ శాసనసభ్యులు అన్న పుట్ట మదన్న గారికి, సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, శ్యామ్ గారికి, మరియు ఇతర పెద్దలు చాలామంది బీసీల పెద్దలు వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు. బీసీ ఉద్యమం తీవ్రతరంగా నడుస్తూ ఉంది. జాగల సీనన్న ఆధ్వర్యంలో, బీసీ నాయకుల ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తుంది, అందరు చూస్తున్న విషయమే. అయితే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ఏదైతే ఇస్తున్నారో అది మాది మాకు కేటాయించాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం పోరాటాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మా బీసీలకు మా వాటా మాకు కావాలా, బీసీలకు మీరు కేటాయిస్తా అన్న బడ్జెట్ని కేటాయించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం సభని. మా వాళ్ళు ఇప్పటిదాకా చాలామంది మాట్లాడారు. బీసీలలో కూడా మా పెద్దలు మాట్లాడతారు. నేను మా కమ్యూనిటీ కూడా తీసుకుంటా, మేము కూడా బీసీ వడ్డెరా. మా వడ్డెరలో కూడా సుమారుగా 20 లక్షల పైచిలకు జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. వడ్డెరలు కూడా చేతి కష్టంతో ఈ దేశ నిర్మాణం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ వచ్చే దాంట్లో వడ్డెరలు కూడా కీలక పాత్ర పోషించారు, బీసీలందరూ కూడా కీలక పాత్ర పోషించారు. కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అయ్యుండొచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయ్యుండొచ్చు, ఎవ్వరు కూడా బీసీలను కానీ దాంట్లో మా కమ్యూనిటీ కానీ పట్టించుకున్న పాపన పోతలేరు. ఓట్లు వేసేది మేము, సీట్లు ఎక్కేది వాళ్ళు. ఓట్లు వేసిన తర్వాత గద్దెనెక్కుతున్నారు తప్పితే మా గురించి పట్టించుకున్న పాపన పోతలేరు. కాబట్టే మేమందరం కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఉద్యమం మీద తీవ్రతరం చేస్తూ ఉన్నాం. మా బీసీలలో ఉన్న 16 కార్పొరేషన్లకు చైర్మన్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కొన్ని కులాలకు ఇప్పటికీ చైర్మన్లు ఏర్పాటు చేస్తలేరు. మా వడ్డెర కమ్యూనిటీకి కూడా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ని పాలకవర్గాన్ని నిర్మించి మాకు కూడా 2,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి గతంలో చెప్పినాం. ఉన్న మంత్రులందరూ కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ సందర్భంగా మళ్ళీ చెప్తా ఉన్నాం, మీ ఎల్లుండి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మా వడ్డెర కమ్యూనిటీకి కూడా 2,000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలా. అదే రకంగా మా బీసీలకు కూడా 60,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలా. అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్ మా వడ్డెర కమ్యూనిటీతో పాటు బీసీ కులాలన్నిటికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు మా మాటలు చెప్తా ఉంటారు కదా, వీళ్ళు ఇంత చెప్తారు కదా, ఇదే రకంగా చేస్తామని చెప్పేసి అంటే మిమ్మల్ని సీట్లను ఎక్కించింది మేమే, ఖచ్చితంగా గద్దె దించేది కూడా మేమే అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ అన్న గారికి ధన్యవాదాలు. చాలా ముఖ్యమైన సందర్భంలో ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మధ్యాహ్నం మీడియా సమావేశం జరిగింది, ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నిజానికి ప్రతినిధులుగా పిలిచింది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులందరితో ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పిపోవడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఎక్కువసేపు కూర్చోలేకపోయిన వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు పోయేటప్పుడు చెప్పిన మాట,
మేము ఎప్పుడు మేము బీసీల వెంట మేము ఉంటాం. సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా, సమస్య పరిష్కారం కోసం మేము మీ వెంట ఉంటామని హామీ ఇచ్చి వాళ్ళు పోవడం జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బాగుపడితే ఆ ఘనత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీది, గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీది కూడా. ఒకవేళ బాగుపడకపోతే ఆ వైఫల్యం కూడా ఈ 3 పార్టీలకు సంబంధించి ఉంటుంది. మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రధానంగా సీనన్న మాట్లాడేటప్పుడు ఎజెండా గుర్తు చేయమనంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బడ్జెట్ మీద, రిజర్వేషన్ల మీద, విద్యా వైద్య రంగాల మీద, అనేక అంశాల మీద ఈరోజు మనం మాట్లాడుకుంటే, మనం మాట్లాడుకున్న విషయాలు మన ప్రజాప్రతినిధులకు తెలిస్తే, వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడితే అది చట్టం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాల మీద మనం మాట్లాడుకుందామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మిత్రులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నిన్నటిదాకా తెలంగాణ ఉద్యమం నడిచిన తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేదాకా ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది బీసీలు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో, తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు జరిగే ప్రతి రాజకీయ కార్యక్రమంలో, ప్రతి ఉద్యమంలో రోజు గొంతెత్తి మాట్లాడింది, మనం పోరాడి సాధించుకునే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇద్దాం. విద్యారంగానికి సంబంధించి కేసీఆర్ భాషలోనే మనం చెప్పుకుంటే ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు, కేజీ నుండి పీజీ వరకు అని చెప్పి ఆయన ప్రాస కోసం మాట్లాడిండు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు మొత్తం విద్యారంగాన్ని మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగం చేసిండు. వైద్య సేవలకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను అందిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాం. ప్రైవేట్ హాస్పిటల్స్ అవసరం లేకుండా, సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ రంగంలో ఉండకుండా పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే వైద్య సేవలు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రంగానికి సంబంధించి బీసీలకు ప్రధాన జీవనాధారం వ్యవసాయ రంగమే. ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా వ్యవసాయ రంగాన్ని బాగు చేస్తాము, దానికి అవసరమైన బడ్జెట్ కేటాయిస్తాము, నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీల ఆధ్వర్యంలో వ్యవసాయ రంగాన్ని పర్యవేక్షణ చేస్తూ వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ కూడా మొత్తం భారతదేశంతో పాటు ప్రపంచంలో ఇండస్ట్రియల్ పాలసీలు ఏ దేశాలలో ఎట్లా ఉన్నది, అది ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఇతర రాష్ట్రాలలో ఇండస్ట్రియల్ పాలసీ ఎట్లా ఉన్నది, అది ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది, మన తెలంగాణలో ఎట్లా ఉండాలనేది కూడా మేము ఒక పాలసీ ఏర్పాటు చేసి దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసి దాన్ని అమలు చేస్తామని చెప్పింది. అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డ కులాలు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి కులాలు ఉన్నాయి, సంచార జాతులుగా ఉన్నారు, ఎంబీసీలుగా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించి వాళ్ళందరినీ కూడా మిగతా సమాజంతో సమాన స్థాయిలో ఎదిగే విధంగా బడ్జెట్ కేటాయించి దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నో హామీలు ఇస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ హామీలన్నీ కూడా హుస్సేన్ సాగర్లో ముంచేసింది. ఏ హామీని కూడా అమలు చేయాలి గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఉదయపూర్ డిక్లరేషన్, మొత్తం దేశవ్యాప్తంగా ఏఐసిసి ఆధ్వర్యంలో ఉదయపూర్ డిక్లరేషన్ ఒకటి అనౌన్స్ చేసిండ్రు. ఆ అనౌన్స్ చేసిన దాంట్లో ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2కి తగ్గకుండా బీసీలకు టికెట్లు ఇచ్చి బీసీల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి దాన్ని ఎక్కడ కూడా అమలు చేయలేదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్తో పాటుగా బీసీలు అన్ని రంగాలలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, అన్ని రంగంలో అభివృద్ధి చెందాలంటే దానికి ఏం చేయాలనేది ప్రణాళిక తయారు చేసి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎక్కడ కూడా అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని విషయాల మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, కాంట్రాక్ట్ వర్కులు, స్థానిక సంస్థలు రిజర్వేషన్లు, చట్టసభలో రిజర్వేషన్లకు సంబంధించి ఇవన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎన్నికల్లోకి వచ్చిండ్రు. దాన్ని నమ్మిన ప్రజలు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్రలో బీసీ నాయకులందరూ కూడా గొంతు కలిపి అడుగులు వేస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే ఉదయపూర్ డిక్లరేషన్ ఎక్కడ అమలు చేయలేదు, కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. ఈరోజు ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధానంగా వాళ్ళు గుర్తు చేస్తూ మాట్లాడిన విషయం, మేము అధికారంలోకి వస్తే బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి హామీ ఇస్తూ వాళ్ళు ఎన్నికల్లోకి రావడం జరిగింది. ప్రజలు బీసీలందరూ నమ్మి ఓట్లేసిండ్రు. కానీ 2 సంవత్సరాలు అయిపోయింది, రెండు బడ్జెట్లు అయిపోయింది. 3వ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భం రేపు కాక ఎల్లుండి 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో 40,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీల బాగు కోసం ప్రణాళికలు తయారు చేస్తారు, అమలు చేయాల్సిన అవసరం ఉండే అది చేయలేదు. బడ్జెట్ ప్రకటించిన బడ్జెట్ కూడా 2 సంవత్సరాల పేరు మీద 40,000 కోట్ల బడ్జెట్ కేటాయించి దాన్ని అమలు చేయాలి. 40,000 కోట్లు కాకుండా మొదటి సంవత్సరం 9,000 కోట్లు, రెండవ సంవత్సరం 11,000 కోట్లు కేటాయించి మొత్తం బడ్జెట్ 20,000 కోట్లు ప్రకటించిండ్రు. ఆ 20,000 కోట్లు ఎక్కడ అమలు చేయలేదు. 3వ బడ్జెట్ ఎల్లుండి ప్రవేశపెట్టబోతున్నారు. 3వ బడ్జెట్ అంటే మళ్ళీ 20,000 కోట్లు. అంటే నిజానికి వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో అనౌన్స్ చేసిన ప్రకారం చూసుకుంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో 40,000 కోట్లు, రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 20,000 కోట్లు, మొత్తం 60,000 కోట్ల బడ్జెట్ బీసీల కోసం కేటాయించి దాన్ని ఖర్చు చేయాల్సి ఉండే. గడిచిన 2 సంవత్సరాల కాలంలో దాన్ని ఖర్చు చేయలేదు కాబట్టి దాన్ని కలుపుతూ రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో 60,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి పూర్తిగా బీసీల కోసం ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వము ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయలేదన్న విషయాన్ని వాళ్ళు కేటాయించిన బడ్జెట్ను మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిళ్ళు. ఈ దేశంలో సగభాగంగా ఉన్న బీసీల కోసం వాళ్ళు కేటాయించిన బడ్జెట్ కేవలం 2,500 కోట్లు మాత్రమే. కేవలం 2,500 కోట్లు. 53 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ, బీసీలకు కేటాయించిన బడ్జెట్ 2,500 కోట్ల బడ్జెట్ ఎక్కడ? అసలు సంబంధం పోలికే లేదు. బిలో 1%, 0.02% అట్లా వస్తుంది. నిజానికి ఈ దేశంలో ఉన్న బీసీలకు అందరికీ ఆ బడ్జెట్ పంపిణీ చేస్తే మనిషికి ఒక పిపరమెంటో లేదా బిస్కెట్ వస్తుంది తప్ప ఛాయ కూడా రానటువంటి పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ 2 ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పెద్ద ఎత్తున జరిగే పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు హామీ ఇచ్చిన ప్రకారంగా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ మాకు ఇవ్వండి. ఆ బడ్జెట్ సరిపోకపోతే కేంద్ర ప్రభుత్వం మీద మనం రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తాం. మీరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించండి. బీసీ సంఘాలుగా మేము అందరం కూడా కలిసి మీతో వస్తాం, లేదా మేమే రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తాం. మీరు మాతో కలిసి రండి. మనం అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేద్దాం. మనకు రావాల్సిన బడ్జెట్ను సాధించుకుందాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఇస్తలేదు, బీసీలకు రావాల్సిన బడ్జెట్ ఇస్తలేదు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ పేరు మీద ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంటే దేశ సంపద మొత్తం గుజరాత్లో దోచిపెట్టడమే. దేశ సంపద మొత్తం గుజరాత్లో దోచిపెట్టడమే. అట్లా గుజరాత్లో దోచిపెడుతున్న సందర్భంలో మనం అందరం కూడా విద్యావంతులుగా మనం ఉండి చదువుకున్న వాళ్ళము, అన్ని రంగాలలో చైతన్యం పొందిన వాళ్ళము, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలను మనం అర్థం చేసుకున్న వాళ్ళము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దేశానికి ఏం చేస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే, దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలైన బీసీలను కాపాడుకోవాలంటే, బీసీలను బాగు చేసుకోవాలనుకుంటే బడ్జెట్తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల బాగు కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనమందరం ముందు మాట్లాడుకుంటున్నాం. సీనన్న నాయకత్వంలో చాలా గడిచిన కొన్ని దశాబ్దాలుగా మనం పోరాటాలు చేస్తూ వస్తున్నాం. పోరాటాలు ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలి, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాలి, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉండాలి. ఇవన్నీ డిమాండ్ పెట్టుకుంటూ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒకవైపున పోరాటాలు చేస్తున్నాం. మనం చేసే పోరాటాలు విజయవంతమవుతాయి. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణకు గురవుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణకు గురైన తర్వాత మనం పోరాట సాధించుకున్న రిజర్వేషన్లు కూడా ఎక్కడ అమలవుతాయి, ఎవరు అమలు చేస్తారు, దానికి ఎవరు బాధ్యత వహించాలనేది అదొక ప్రశ్నగా మిగిలిపోతున్నది. కాబట్టి మనం పోరాడే సందర్భంలో రిజర్వేషన్ల సాధన కోసం, బడ్జెట్ సాధన కోసం మనం ఎన్ని రకాలుగా ఏదైతే పోరాటాలు చేస్తున్నామో అదే సందర్భంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను విరమించుకునే విధంగా, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగంలోనే ఉండే విధంగా మనం ఆ పోరాటాన్ని కూడా మనం జమిలిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా పోరాటం చేసినప్పుడే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే అక్కడ మనం రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంటుంది. దాని ద్వారా సంక్షేమ పథకాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మన కార్యాచరణ ఉండాలి. మిత్రులారా, ఒక మాట గుర్తు చేస్తా. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ దేశాన్ని బాగు చేయడం కోసం ఒక గొప్ప ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చినప్పుడు దాని కంటిన్యూయేషన్ నెహ్రూ ప్రణాళికలు ఏవైతున్నాయో దాన్ని కొనసాగిస్తూ
ప్రైవేట్ రంగంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులు ఇతర రంగాలన్నింటినీ కూడా జాతీయం చేస్తూ నిర్ణయం తీసుకున్న ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి నెహ్రూ గారు ఏ నిర్ణయం తీసుకున్నారో, ఇందిరాగాంధీ గారు ఏ నిర్ణయం తీసుకున్నారో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ నిర్ణయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పోరాటాల్లో నిన్న రాహుల్ గాంధీకి మద్దతుగా మేము ఎట్లయితే పనిచేసినామో రేపు కూడా రాహుల్ గాంధీ ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏఐసిసి ఏ కార్యక్రమం తీసుకున్నా, ప్రజల ప్రయోజనాల కోసం కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మేము మీతో కలిసి పనిచేస్తాం. లేదంటే మీరు ఆ ప్రజల ప్రయోజనాల కోసం కార్యక్రమాలు తీసుకోకపోతే బీజేపీని ఎట్లయితే వ్యతిరేకిస్తున్నామో, బీఆర్ఎస్ని ఎట్లయితే వ్యతిరేకించినామో, లేదా ఇతర పార్టీలు ఎట్లయితే వ్యతిరేకించినామో కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకించాల్సి వస్తుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కాలంలో బీసీల ప్రయోజనాల కోసం, బీసీల బాగు కోసం, బీసీల అన్ని రంగాల్లో బాగుపడే విధంగా నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై తెలంగాణ. అన్న జనార్దన్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బీసీ జేఏసీ కన్వీనర్ అయినటువంటి కొంపల్లి వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటాలలో గతంలో ఏదైతే బీసీ పోరాటాలు జరిగినాయో అవి కేవలం ఏ స్టైఫైన్ల కోసం జరిగినటువంటి ఉండేటి. ఆ తర్వాత కాలక్రమేణా మనము ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో బీసీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి దానిని నూతనంగా వచ్చినటువంటి నాయకులు ప్రజలకు చైతన్యం చేసే విధంగా సోషల్ మీడియా ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయికి విస్తరింపజేసినటువంటి సందర్భంగా నేడు ఉద్యమాలు ఉధృతంగా జరిగి 42% రిజర్వేషన్ సాధన దిశగా సాగుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము మనకు 42% ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు తన పదవిని కాపాడుకునే నేపథ్యంలోనే నన్ను తీసేస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడో అనే నేపథ్యాన్ని తీసుకొచ్చి ఆ పదాన్ని ముందుకు పెట్టి రెడ్డిలనందరినీ వెనుక నుంచి రెడ్డిలనందరినీ ఐక్యపరిచే కార్యక్రమం ఇది. ముందుకు నేను దిగిపోతే బీసీ అవుతాడు, నేనే 10 సంవత్సరాలు ఉండాలనే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు రెడ్డిలందరూ ఒక దిక్కున గ్రామాలలో ఒక్కొక్క రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. బీసీలను అనగదొక్కే కార్యక్రమం ఎవరికి వాళ్ళే చేస్తున్నారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఏ రెడ్డి గారు కావచ్చు, బీసీలను అనగదొక్కుతూనే ప్రయత్నంలోనే చేస్తున్న భాగస్వామ్యంలో వాళ్ళందరూ ఒకటయ్యే విధంగా ఉంటూ బలంగా ఉన్నటువంటి బీసీలను విడమర్చి ఒక్కొక్కరిని విడివిడిగా చేసే కార్యక్రమం వాళ్ళు సక్సెస్ అవుతూ వస్తున్నారు. కానీ మనము ఏదైతే నష్టపోతున్నటువంటి దాన్ని ప్రజలకు ఇంకా దగ్గరికి చేరే విధంగా నాయకత్వాలు బాధ్యత తీసుకోవాలి, ప్రచురణ కార్యక్రమాలు జరగాలి. అదేవిధంగా మనము బడ్జెట్ని కొట్లాడుతున్నాం, కొట్లాడే అంశాన్ని కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి చేర్చే విధంగా చేయాలనేది మనం ఈ యొక్క కార్యాచరణ తీసుకోవాలి. ఏదైతే ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రోజు విద్యార్థి దశ నుంచి నేటి పిసిసి వరకు పార్టీకి లాయల్గా ఉన్నాడు కాబట్టే తనకు పిసిసి అధ్యక్ష పదవి వహించినటువంటి సందర్భం. అలాంటి వారిని కూడా డబ్బులు పెట్టి కొనుక్కొని పదవులు తెచ్చుకున్న వాళ్ళు కూడా, పార్టీలు మారి కూడా మళ్ళీ పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు తన ఆ పదవికి అనర్హుడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చినటువంటి సందర్భం. ఈరోజు బీసీ ఉద్యమం బలపడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికలను తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎన్నికలలో ఏ గ్రామంలో పోయినా కూడా, ఏ పట్టణ కేంద్రంలో కూడా బీసీలు ఎక్కువ ఉంటారు. పదవుల కోసమైనా కూడా అగ్రవర్ణాల కింద ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర రెడ్డిల్లో గమ్మల్లో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ దగ్గర మనం పనిచేస్తాం కాబట్టి మన సీటు కోసం మనము మళ్ళీ విడిపోయే కార్యక్రమం చేశారు. సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు. జాదుల సీనన్న గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో, పిలుపు నేపథ్యంలో, బీసీ సంఘాలు చేసిన పోరాట నేపథ్యంలో బీసీ నాయకుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతగా ఉన్నటువంటి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను బీసీలుగా గెలవడం జరిగిందనే విషయాన్ని ప్రతి ఒక్క
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే సర్పంచులు కావచ్చు, ఎంత పర్సంటేజ్ వాళ్ళు తక్కువ ఇచ్చినా కూడా ప్రజలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, వార్డు స్థాయిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, స్వచ్ఛందంగా గెలిపించుకున్నటువంటి సందర్భంగా బీసీ ఉద్యమం బలపడ్డది. రేపు మళ్ళీ ఇంకా బలపడుతున్న నేపథ్యంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు తీసుకొస్తారు. మళ్ళీ ఎన్నికల కోసం మళ్ళీ ఆ నాయకుల కిందకి పోయి నాకు సీట్ వస్తుందో రాదో, నాకు రేపు పైసలు ఇస్తారో ఇయ్యరో మనము చేస్తున్నటువంటి సందర్భం. ఉదాహరణకు మనం బీసీల పోరాటం చేస్తుంటే మధ్యలో కవితకు వచ్చేసి బీసీలకు నాయకత్వం వహించే ఒక పార్టీ పెట్టింది. అసలు కవితకు బీసీకి సంబంధం ఏముంది? బీసీ నాయకులను పోరాటం చేస్తుంటేనే మాకు ఐక్యత వస్తున్నటువంటి సందర్భంగా బీసీలకు నేనే ప్రధాన దారుణ్ణి అన్నట్టుగా కేసీఆర్ గారు ఎస్సీ దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నట్టే ఉంటుంది. రేపు కవితమ్మ కూడా రేపేం చేస్తుంది? బీసీ నాయకునే ముఖ్యమంత్రి అంటది, తర్వాత తనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా చూస్తుంది. ప్రతి ఒక్కడు కూడా కుక్కకు బొక్కేసి తర్వాత మనం తీసుకోవచ్చు అనే సందర్భంగా ప్రతి ఒక్క నాయకుడు ఆలోచించేది. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఉద్యమ పార్టీలలో సైతం కూడా కమ్మోళ్ళు రెడ్డిలో ఉన్నారు తప్పించేసి నాటి కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇంకా నక్సలిజం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ నాయకత్వంలో కూడా ఒక బీసీ నాయకుడు నాయకుడిగా ఉన్నాడా అని ఒకసారి గ్రహించుకోవాలి. ప్రతి ఉద్యమాన్ని అణిచే దశలో ఒక నాయకుడు మనకు ఈ అధికార దాహంతో ఉన్నటువంటి రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు, లేకపోతే వెలమోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. మనకు నాయకుడిగా ఉన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అనేక మంది బీసీ నాయకులలో ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా, ఉమ్మడి వ్యక్తిగా, కార్యాచరణ దీక్షగా కొనసాగుతూ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు జాజుల సీనన్న గారు అందరినీ ఐక్యపరిచే కార్యక్రమం తీసుకొని దానికి మనం బీసీలమంతా, బీసీలు అంటే జనరల్గా ఏమనుకుంటున్నారంటే ఒక కులం అనుకుంటారు. ఉపకులాలుగా ఉన్నటువంటి 106 కులాలు ఉన్నటువంటి కులాలను, అదేవిధంగా ఎస్సీలో 33 రకాల 36 రకాల కులాలు ఉన్నాయి, ఎస్టీలో ఉన్నాయి. అన్ని కులాలు కలిసి బ్యాక్వర్డ్ క్లాసెస్గా నిర్వహించినటువంటి సందర్భంగా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ని అందరినీ ఏకపరిస్తే, వీళ్ళందరూ ఐక్యత వస్తే ఖచ్చితంగా రెడ్డి సామ్రాజ్యము కుప్పగూరడం ఖాయమనే భావనతోని వీళ్ళు ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటివి ఒకటిగా అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలన్నీ ఒకటిగా సాగే దిశలో ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటం జరుగుతుంది. దానికి కార్యాచరణ మరొక్కసారి జాజుల సీనన్న గారి ఆఫీసులో ముఖ్య నాయకులందరూ కలిసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి పట్టణ కేంద్రాల వరకు తీసుకునే విస్తరణ కార్యక్రమం తీసుకునే భాగంగా మళ్ళొక 10-15 రోజుల్లో మీటింగ్ జరిగితే బాగుంటుందని భావిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఈరోజు మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనమే ప్రతిఘటించకపోతే, మనకు జరుగుతున్నటువంటి విషయాలను మనమే గ్రహించకపోతే మనకి ఇంకా విడదీసే వాళ్ళు ఉంటారు, ఏకాకులం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటం చేసినా కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ నడిబొడ్డున చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పోరాటాలు జరగాలి. ఎందుకంటే ఇక్కడ చేస్తున్నారు అనే కార్యక్రమం ఒకటే కాదు. ఆ రోజు 4 వ్యక్తులు తెలంగాణ సాధన కోసం రోడ్డు మీద నిలబడితే ఒక బస్సోడు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా కూడా దాటడానికి భయపడారు. అమ్మో ఎందుకైనా మంచిదేనండి. అట్లనే ఇక్కడ జాజుల సీనన్న గారు కావచ్చు, ఇక మిగతా నాయకులు కావచ్చు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా నియోజకవర్గాల్లో కూడా ధర్నాలు జరిగితే బాగుంటుంది. ఎందుకంటే మనం రాష్ట్ర స్థాయిలో బంద్ చేసినటువంటి సందర్భంగా ఏ పార్టీ చేయనటువంటి విధంగా బీసీ నాయకత్వం ఇచ్చిన బంద్ సక్సెస్ అయినటువంటి సందర్భంగానే వణుకు పుట్టింది ప్రభుత్వాలకు. ఈరోజు ఏదైతే గతంలో బీసీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నారు, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఎస్సీలు మంచిగానే ఉన్నారు. అప్పుడున్నటువంటి ఎన్నికలలో ఎప్పుడు కూడా రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే. వాళ్లకు పెత్తనం ఉంటేనే కాంగ్రెస్, వాళ్ళకి పెత్తనం లేకపోతే కాంగ్రెస్ కాదు. ఆ రోజు నాడు ఇందిరాగాంధీనే వ్యతిరేకించి రెడ్డి కాంగ్రెస్ పెట్టి ఇందిరా కాంగ్రెస్ అని చెప్పేసి పోరాటం చేసినటువంటి విషయం
రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, హనుమంత్ అన్న గారికి తెలుసు. కానీ ఆ రోజు జరిగినటువంటి పోరాటము అప్పుడు బీసీలు కళ్ళు తెరవలేదు, మైనారిటీలు కళ్ళు తెరవలేదు, ఎస్సీ ఎస్టీలు కళ్ళు తెరవలేదు. కానీ నేడు జరుగుతున్నటువంటి ఈ బీసీల ఐక్యతను చూసి మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినప్పటికీ అది బీసీ నాయకత్వంలో వచ్చిందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్న పెద్దలు గ్రహించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఒకవేళ నిజంగా వాళ్ళు ఈరోజు బీసీలను ఏముందులే అని అనుకుంటే, వాళ్ళకు దమ్ము ధైర్యాలు ఉంటే అదే రెడ్డి కాంగ్రెస్ పెట్టుకొని బీసీల కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు పలుకుతుంటాం. అప్పుడు పోటీ చేయమనండి. వాళ్ళ దమ్మేందో ధైర్యం ఎంతో 1000 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి రెడ్డిలు నిజంగా ఎన్నికలకు రమ్మని చెప్పండి, తప్పేం లేదు. కానీ బీసీల ఓట్లతో అధికారంలోకి చెలమవుతున్నటువంటి అది కమ్మ కావచ్చు, వెలమ కావచ్చు, రెడ్డిలు కావచ్చు, ప్రతి ఒక్కరు గ్రహించాలనుకునే ఒకటే విషయం, ఈరోజు సామాజిక ఉద్యమం మొదలైంది, సోషల్ మీడియా ఉద్యమం మొదలైంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు, ఎవరి నాయకత్వంలో ఈ ఉద్యమం బలపడుతుందో అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ ఉద్యమం బలపడకపోకుండా వాళ్ళు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, రేపు మహేష్ కుమార్ గౌడ్ అన్నతోనే మళ్ళీ ఆయన నాయకత్వంలోనే ఇదే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమం కూడా జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. జై బీసీ. కొన్ని సంవత్సరాలుగా గ్రామాలలో తిరిగి ఉద్యమాన్ని ఊపిరి తీసుకొచ్చినటువంటి, అదేవిధంగా జనార్దన్ రావు గారు వేదికపై మాట్లాడినటువంటి వ్యక్తులు. ఇది ముఖ్యంగా ఈ సమావేశం దేనికంటే, రేపు బడ్జెట్ పెడుతున్నారు, శాసనసభ్యులను పిలిచారు, మంత్రులను పిలిచారు. నా ఉద్దేశంలో ఎప్పుడు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా 42% మేము అన్యాయం చేసినాం అని రేవంత్ రెడ్డితో పాటు మాకు కూడా తిట్టడం జరుగుతుంది. మమ్మల్ని కూడా తిడుతున్నారు, ఏందా హనుమంతరావు ఏం చేసినని. అసలు సంగతి ఏంటంటే, ఈ ఉద్యమం రావడానికి కారణం ఏంటి, ఆ రోజులలో ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్న తర్వాతనే ఊపు వచ్చింది. తప్ప మీరు ఎవరన్నా ఏమని అనుకోండి, ఎవడనలే ఈ దేశంలో అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఇందిరాగాంధీ గారు మనుమడైనటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను కేవలం ఎస్సీ ఎస్టీలకి అన్యాయం కాదు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తిన హిస్సేదారి ఉత్తే భాగీదారి అన్న తర్వాత ప్రజలలో మార్పు వచ్చింది. ఇది ఎవరి గొప్పతనం కాదు, నిజంగా కూడా చెప్తున్నా. ఆయన మాట్లాడిన తర్వాత మొన్న జరిగినటువంటి కొన్ని జిల్లాలలో అగ్రకులాలకు ఇచ్చినా మనోళ్ళు మనస్ఫూర్తిగా అరే రాహుల్ గాంధీ గారు దీని వెనకాల ఉన్నాడని మీరు అందరూ ఓట్లు వేసిండ్రు. అది ఏ జిల్లాలలో ఏమైందో మీకు తెలుసు, నేను పేర్లు చెప్పదలుచుకోలే. ఈసారి ఎట్లనన్నా ఒక నాయకుడు చెప్తున్నాడు కాబట్టి ఎవరిని నిలబెట్టినా మీరు ఓట్లు వేసిండ్రు. ఇవాళ సమయం ఆసన్నమైంది. ఆ తర్వాత 10 జిల్లాలు తిరిగిన పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టాము. 10 జిల్లాలు తిరిగిన తర్వాత అప్పుడు కూడా కొందరు ఇబ్బందులు పెట్టారు, కానీ నేను పేర్లు చెప్పదలుచుకోలే. అయినా నేను బట్టి విక్రమార్క లాగా తిరిగిన 10 జిల్లాలు తిరిగిన తర్వాత బెంగళూరు పోయి సిద్ధరామయ్యను కూడా పిలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన కామారెడ్డిలో వచ్చిన తర్వాత అదే స్టేజ్ మీద 42% రిజర్వేషన్ అని ఆ రోజుల్లో 20,000 కోట్లతో ఏదో చెప్తే నేను అన్నాను డయాస్ మీద అన్నా, ఏ రేవంత్ రెడ్డి మా సంఖ్య ఎక్కున్నది సరిపోదన్నా అంటే ఆయన లేదన్నా మేము పెంచుతామన్నారు. కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది. నా ఉద్దేశంలో ఎప్పుడు కూడా బడ్జెట్ పెట్టే ఒక 10 రోజుల ముందు మన ఆలోచన ఏమున్నదని కాగితంలో రాసి ఇస్తే బాగుంటుంది. మనం అందరిలో కూర్చొని మాట్లాడుతున్నాం, 60,000 అంటున్నారు, 1,00,000 అంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు. ఏదైనా నా ఉద్దేశంలో రేపు జరగబోతుంది కనుక ముఖ్యంగా జాజుల శ్రీనివాస్ వారి టీము తప్పనిసరిగా రేపు పొద్దున్నే పోవాలి, ఉగాది రోజు అనకుండా మీరు ఏం రిప్రజెంటేషన్ ఇస్తారో ఇవ్వాలిరా బాబు. మనం ఎన్ని మాట్లాడుకుని ఏమైనా ఇవ్వాలి. పత్రికలు కూడా మీడియా కూడా ఎట్లా తయారైందంటే
ఎవరి హవా ఉంటే వాళ్ళదే రాస్తున్నారు. ఆ దేవుని దయతోటి రాజీవ్ గాంధీ గారు ఆ రోజులో ఏది ఈనాడు గతంలో ఫోన్లు లెక్క ఉంటుండే, ఇవాళ సోషల్ మీడియా ఎందుకు వచ్చిందంటే ఆనాడు ఏదైతే దేశంలో ఈ ప్రవర్తన రావడానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో షాప్ పెట్రోడని పిలిచి ఏదైతే సాయం చేసిండో ఇవాళ అందరి చేతిలో ఫోన్లు వచ్చినాయి. కానీ దీన్ని మీరు రేపు పోయి దయచేసి నా ఉద్దేశంలో నిన్న మీటింగ్ జరిగింది అని శాసనసభ్యులు ఎవడైతే అసెంబ్లీలో ఉంటారో మంత్రులు అయినరో వాళ్ళు కూడా మాట్లాడాలిరా బాబు. మైకులు అందరు మాట్లాడుతున్నారు కానీ లోపల ఎవడు మాట్లాడతలేడు. నాకు అన్నీ తెలుసు. నాకు ఇవాళ మీరు చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్, నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతమందిని చేసినా తెలుసా? నేను మున్నూరోడు అయినా గౌండ్లోళ్ళని చేసిన భిక్షపతి గౌడ్, అదేవిధంగా కేఎం ప్రతాప్, నందీశ్వర్ గౌడ్, అదేవిధంగా సిద్దిపేటలో 4 చేసిన. మొన్న కూడా జరిగినటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఉమ్మడి రాష్ట్రానికి నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నా తప్పనిసరిగా మహేష్కు సపోర్ట్ చేసిన. నేను కింద సపోర్ట్ చేయకపోతే మనం ఎగిరిపోతూ వేరేవాడు వస్తుండే. మనలో యూనిటీ ఉండాలన్న ఉద్దేశంతో ముగ్గురం, నేను, మధుయాష్కి, మహేష్ ముగ్గురు ఉంటే ఏమైతుంటే వాళ్ళు వేరే వాళ్ళని పెడుతున్నారు. నేనన్నా ఇక లాభం లేదురా బాయ్, వీడు ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిండు, ఎన్ఎస్యూకి వెళ్ళి వచ్చిండు కనుక నీకు సపోర్ట్ అన్నా చేసిన అయ్యిండు. నా ఉద్దేశం లేదంటే బడుగు బలైన వర్గాల వాళ్ళు మనలో యూనిటీ రావాలిరా బాబు. ఎప్పటిదానికా యూనిటీ లేకపోతే మనం ఏం చేయలేము. ఇకపోతే వాటికి 42% మాకు దోకా చేసిందని అన్ని పార్టీల వాళ్ళు అంటూ జాజుల సీన్ కూడా అంటుండు. కానీ జాజుల సీను ఆయనకు కూడా తెలుసు. ఏది కులగన జరిపినాం, 150 కోట్లు పెట్టినాం, ఇంటింటికి తిరిగినాం, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం, ఆర్డినెన్స్ తీస్తే ఆర్డినెన్స్ కోల్డ్ స్టోరేజ్లో పోయింది. ఆఖరుకు ముఖ్యమంత్రి గారు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ కూడా తీసుకెళ్లాడు. అదే జాజుల శ్రీనివాస్ రైలు పెట్టిపోయినాం, ఆడ కూడా ముఖ్యమంత్రి వచ్చి ధర్నా చేశాడు. విధి లేని పరిస్థితులలో ఏదైతే ఎన్నికలు పెట్టినామో, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బడ్జెట్ పంచాయతీ ఎన్నికలు జరుగుతూనే డబ్బులు వస్తాయి కాబట్టి పెట్టడం. దానికి వాళ్ళు ఏదైతే అనుకున్నారో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చెప్పి 23కు తీసుకొచ్చిండ్రో, కానీ ఇవాళ ప్రజలు అన్నారే మీ 23 ఎవరో కాదురా భయ్, మేము మోర్ దాన్ 50% సర్పంచులు గెలిచారు. అదేవిధంగా లోకల్ బాడీ ఇది మున్సిపాలిటీలో సర్పంచులు ఏది చైర్మన్లు అయినరు, వైస్ చైర్మన్లు అయినారు. అంటే ప్రజలలో ఆలోచన వచ్చింది. దీన్ని ఎవడు ఆపలేడు. యుద్ధం ఇదట్లే తెలంగాణ మూమెంట్ ఉండనో అదేవిధంగా ఇవాళ మూమెంట్ వచ్చింది. ప్రతి పౌరుడు ప్రతి స్త్రీలలో మా సంగతి ఏమిటంటున్నారు. అదేవిధంగా మహిళలకి ఈనాడు 50% రిజర్వేషన్. ఏది నేను మొన్న వికారాబాద్లో చెప్పిన, రాహుల్ గాంధీజీ आपका पिताजी बोले महिलाओं को 50 इंदिरा गांधी के जमाने में हर महिला खुश रहती थी, अब बोले दिए. ఇవన్నీ జరిగినాయి. కానీ ఇలా మనకు బడ్జెట్ సమావేశం ఉంది. రేపు పొద్దున అందరు పోండి. నేను రావాలంటే రాగలుగుతాను కానీ మీరు పోయి కలవాలి. హనుమంతుని మళ్ళీ చూడు దీని వెనకాల ఉన్నాడు అంటారు. నేనేం భయపడా, కానీ మీ ఆర్గనైజేషన్కు పేరు రావాలి. మీరు పోవాలి. పోయి అయ్యా మేము చెప్పిండ్రు, మీరు అన్నీ చెప్పిర్రు, మేము ఒప్పుకున్నాం, మేము ఇవాళ మీరు రాహుల్ గాంధీ మాట నమ్మి మేమందరం ఓట్లేసినాము. మీరు సీట్లల్లో కూడా గతంలో జరిగిన ఎంపీ కానీ ఎమ్మెల్యేలో కూడా మాకు కొంత అన్యాయం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కడే ఒక ఎమ్మెల్యే, ఇక పేర్లు ఎందుకు చెప్పాలి, నాకు అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే అపోజిషన్కు అడ్వాంటేజ్ అని ఊరుకుంటున్నా. ఇక ముందు చైతన్యం వచ్చింది. నువ్వు అన్నా అనకున్నా ప్రజలలో మార్పు కనిపిస్తుంది. ఆ మార్పే మొన్న గెలిపించడం జరిగింది. కనుక ఎవరే వాళ్ళ ప్రయత్నం చేస్తారా. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఉండే, ఆయన పీరియడ్లో ముఖ్యమంత్రి ఉంటే రెడ్లందరూ పోయినరు. అయ్యా ఇక మన రాజ్యం నడిపిద్దంటే ఏం మాట్లాడతారా మీరు. మన సఖ్యత మనం వాళ్ళని కలుపుకోవాలని రామ్దేవ్ను మంత్రి చేశారు. బీసీలని అందరికీ పైకి తీసుకొచ్చారు. అందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నారా బాబు. అందరు రెడ్లు అట్లరు, కొందరు ఉంటారు, కొందరు ఫ్యూడల్ రెడ్లు ఉంటారు. మనం అందరిని అనొద్దు, మన పని ఎట్లా జరగాలి. ఆ ఎవరికి ఉండడో ఫ్యూడల్ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడు. రెడ్లని అందరినీ గుర్తే మళ్ళీ వాళ్ళ యూనిటీ అవుతుంది. ఆయన మీకు దండం పెడతా, ఊకే రెడ్డు అనకుర్రా పోయి.
నేను అనేది మనం పని చేసుకోవాలి. పని జరగాలంటే మనం అందరం కలవాలి. కనుక ఇప్పుడు ప్రియారిటీ ఏమిటంటే నా ఉద్దేశంలో రేపు ఒక రోజు ఉన్నది, ఎల్లుండి బడ్జెట్ పెడతారు కాబట్టి రేపు లాస్ట్ మూమెంట్లో లాస్ట్ టైం మేము 20 కోట్లు పెట్టి 20,000 కోట్లు అన్నారు, కానీ మాకు ఏమి ఇచ్చిండ్రు? అందులో కూడా సగం మొండి చెయ్యి అయింది. కాబట్టి ఈసారి మా బడ్జెట్ ఇంత పెట్టాలి, ఎంత పెడతారు అనేది గట్టిగా అడిగితే బడ్జెట్ అయిపోయాక మళ్ళీ ఇటువంటి స్పీచ్లే నడుస్తుంటాయి. చిట్కమే ఇక లాభమేంద్ర మనం లాభం చేయాలి కదా. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ మీద కూడా గట్టిగా మాట్లాడండి. విద్యార్థులు పాపం పరిశాన్ ఉన్నారు. ఈ 2 ఇష్యూస్. అదేవిధంగా సప్లాన్ మాకు ఏ విధంగానే ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఇస్తున్నారు, మాకు కూడా సప్లాన్ ఇవ్వాలి, బడ్జెట్ పెంచాలి అనేది చెప్పాలి. పదవుల ఇప్పుడు ఫ్యూచర్లో మీరు ఎన్ని చెప్పినా ప్రజలలో మార్పు వచ్చింది. ఏ విధంగా ఓట్లు వేసేదో మొన్న తెలిసిపోయింది. రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఈసారి వేసిండ్రు. ఈ జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో మనకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపించింది. వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత రిజల్ట్ వస్తుందని. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మార్పు కొనసాగిద్దాం, కానీ అట్ ది సేమ్ టైం మన బడ్జెట్ పెట్టాలి. ఇమీడియట్గా మనకి కొత్త స్కీమ్స్ సీఎం గారు #1 సిటీ అంటుండు, స్పోర్ట్స్ సిటీ చేసుకో, కానీ అట్ ది సేమ్ టైం ఇవాళ కడుపు గాలినోనికి ఇమీడియట్గా ఇవ్వాలి కదా. వాడే వ్యతిరేకం చేస్తాడు కనుక మీరు ఫీజు రీఎంబర్స్మెంటు, అదేవిధంగా మా బడ్జెట్ ఇంత పెట్టాలని 2 పాయింట్లు, బీసీ సప్లైన్, ఈ 3 పాయింట్ల మీద దృష్టి సాయించి రేపు పొద్దున్నే కలవండి. నేను కూడా చెప్పేటోళ్ళకి చెప్తా, అరే ప్రజలలో మార్పు వస్తుందిరా బాబు, మీరు అన్ని కొత్త ఏది ఇవాళ రేపు ఇంగ్లీష్ మీడియంలో వస్తుంటారు, ఏది కొత్త స్కూల్ పెడుతున్నారు. 25 కోట్లు 30 కోట్లు స్థలాలు తీసుకొని మొదలైతే ఉన్న స్కూళ్ళని బాగు చేయండిరా నాయన. టీచర్ లేడు, ఒక్కొక్క దగ్గర 40 మంది పిల్లలు, ఒకడే టీచర్. అక్కడ మార్పు వచ్చిన తర్వాత మీరు కొత్త స్కూల్ పెడుతున్నారు. ఇక పెట్టొద్దు అంటలేరు, కానీ ఏదైతే గ్రామాలలో పిల్లలు చదువుతున్నారో వాళ్ళ భవిష్యత్తు. కూర్చుంటే టేబుల్ ఉండదు, టేబుల్ ఉంటే కూర్చుంటుంది. ఇక మీరు అందరు కార్పొరేషన్ అడుగుతున్నారు, మంచిదే. కానీ గతంలో కార్పొరేషన్ కూడా ఎవరు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కార్పొరేషన్లు చేసింది. ఏడేసిన గొంగడాడినే ఏమిరా కార్పొరేషన్ చైర్మన్ అంటే పోతే ఈయన కూర్చున్న తనకి ఈయనకే కుర్చీ లేదు. అలాంటి కార్పొరేషన్ మనకేందుకు, మనం పొలిటికల్గా కొట్లాడదాం, వస్తుంది. ప్రతి సమాజంలో మార్పు వచ్చింది, దీన్ని ఎవ్వడు ఆపలేడు. ఇది ఇయ్యాలని ఉద్యమం కాదు, ఎప్పటి నుంచో బీసీ ఉద్యమం నడుస్తుంది మన రాష్ట్రంలో. నిజంగా చెప్పాలంటే ఏ రాష్ట్రంలో లేదు మన దగ్గర ఉన్నంత యూనిటీ. మనకు ఆనాడే ఈ యూనిటీ మొదలే తెలిసినుంటే మనం ఎన్నడో ముఖ్యమంత్రి అయిదు. నాకు వచ్చినట్టు ఒకసారి ఛాన్స్, రాహుల్ గాంధీ తోలిచ్చిండు, రాజీవ్ గాంధీ తోలిచ్చిండు, యూ మేక్ ఇట్ హనుమంతరావు అని హెచ్కేఎల్ భగత్. అప్పుడు మనోళ్ళే వ్యతిరేకం చేసిండు. ఇక సచినుల పేరు ఏదో చెప్పాలరా పోయి. వాళ్ళు ఎందుకు ఈర్ష, మనలో ఈర్ష తగ్గించి ఎవడొచ్చినా మనోడని ముందుకు తీసుకపోతే మనం బాగుపడతాం. మనమే కొట్లాడుతుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నారు. ఇప్పుడే అంటున్నారు రెడ్లందరూ మళ్ళా ఒక్కటి కారా, బరాబర్ అవుతారు వాళ్ళు. వాళ్ళలో యూనిటీ మన దగ్గర ఎందుకు రాలేదని అడుగుతున్నారు. మనం ఒక ఈర్ష అవసరం లేదు, మనం సాధించుకుందాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని నేను ఒకటే కోరుతున్నా. మొన్న వికారాబాద్లో అన్నా, సార్ ఆఫ్టర్ యువర్ మ్యారథాన్ వాక్ కన్యాకుమారి కాశ్మీర్ 4,500 kilometers you walk. After that you have given a statement, we come to the power, will conduct caste-wise census. According to the Jitta Isadari, after that only people have voted in, we came in. మన ఓట్లు కావాలనే దాంట్లో అందరు సపోర్ట్ చేశారు. ఈ బిల్లు పెడితే దాని బిల్లు పెట్టడానికి నా ప్రయత్నం, నేను మాట్లాడిన ఎదురుగానే మాట్లాడాను. మీరు పెట్టాలంటే నేను ప్రైవేట్ బిల్లు పెడతాడు, దానికి మనం తప్పనిసరిగా ఢిల్లీ పోయి ఆయనను కూడా కలవాలి. మన మహేష్ కుమార్ గౌడ్ను తీసుకోమని టైము, నేను పీసీసీ ఉన్నప్పుడు నేను ఎంతోమందిని కల్పించిన. ఇప్పుడు కొత్త సిస్టమ్ అయిపోయింది రా భయ్, ఎవడు కలిపాడు, ఎవరి దుకాణం అంతే. నీ అమ్మ ఇది ఎక్కడ పంచాయతీ రా భయ్, కలిపియాలనా లేదా? డెలిగేషన్ వస్తుంది సార్, యూ మీట్ అనాలి, బరాబర్ కలుస్తాడు. ఆయనకు తెలియదు కదా. ఇప్పుడు సరౌండింగ్ ఉన్నోళ్ళు కూడా కొందరు ఉంటారే, ఇక పేర్లు ఎందుకు చెప్పాలి, వాళ్ళ దుకాణం నడుచుతానికి ఈడొద్దు ఆడవద్దు, ఈడొద్దు ఆడవద్దు అంటారు. వద్దు,
మహేష్కు రెస్పాన్సిబిలిటీ తీసుకోమను, రాహుల్ గాంధీని కలిపిమని నేను ఎట్లా మాట్లాడుతున్నా చూడు. ఎందుకంటే ఆయనకున్నది, ఎందుకంటే నాకు ఆయన ఏది ఎంత దూరాలోచన ఉన్నదంటే జెనెటిక్స్. ఇందిరాగాంధీ కుటుంబంలో అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి బ్లడ్ ఉన్నది కాబట్టి ఏమన్నాడు, బిఎస్పి పార్టీ ఏదైతే పుట్టిందో ఎవరు కాంచీరాముకు భారత రత్న ఈమెన్ లెటర్ రాసిండు. నేను దానికి ఆయనకు లెటర్ రాసిన, యు హావ్ డన్ ఏ గుడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే అట్టడుగును ఉన్నటువంటి పేదవాడు కూడా రాజ్యాధికారం రావాలనే నీ ఆలోచనతో భారత రత్న అన్నాడు. ఎవరు బిఎస్పీ అంటే వేరే పార్టీ కదా. అయినా అది లెక్క చేయకుండా ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ఎవరు మాయావతి ముఖ్యమంత్రి అయిందా లేదా? ఆయన కాలేదు. ఇది కింగ్ మేకర్, ఆయనకి ఇవ్వాలన్నాడు భారత రత్న. దాని మీద నేనేమంటున్నా అంటే ఈ పండుగ తర్వాత ఒక ధర్నా కూడా పెడతాం మనం. ఏడా భారత రత్నకు ఇవ్వాలే, రాహుల్ గాంధీ సందేశం దేశం మొత్తంలో తెలియాలి. అది కూడా నేను ఇవాళ రాసిన తప్పనిసరిగా ఈ పండుగ అయిపోయినాక పెడదామనేది ఆలోచన ఉన్నది. దానికి అందరం కూర్చుందాం. బాగా ఆయన వేరే పార్టీ అయినా ఆలోచన చూడండి. ఉత్తరప్రదేశ్లో మార్పాడ అంత బాపనవుల రాజ్యమే కదా, ఎవడు కూడా కాడు కదా. అంత అగ్రకులాలో అయినా ఆయన కాన్సెప్ట్ ఫలించింది. 4 సార్లు మాయావతి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేవలం మనం అంబేద్కర్ గురించి కూడా మాట్లాడుతున్నాం. అంబేద్కర్ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసిండు కాంశీరామ్ గారు. కనుక దాని మీద కూడా చేద్దాం. రేపొద్దున దయచేసి మీరు తయారు చేసి రిప్రజెంటేషన్ తీసుకుపోయి ఎక్కువ అడగకుండా 3 ముక్కలు 12 అడగొద్దు. బడ్జెట్లో ఏం పెడుతున్నావు రాబోయ్, మా సంఖ్య ప్రకారంగా పెట్టు. రాహుల్ గాంధీ అన్నాడు కదా, జితిన ఇచ్చేదారు యుక్తి భాగీదారు, మా సంఖ్యను చూసి పెట్టు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అడగండి. ఈ 2 ఇష్యూస్. అదేవిధంగా సప్లాన్, ప్రతి ఎస్సీ ఎస్టీలకు నువ్వు సప్లాన్ పెడతావు, మాకెందుకు పెట్టావు? ఈ 3 పాయింట్లు అడగాలి. రేపు పొద్దున్నే మన జాజుల శ్రీను, అదేవిధంగా గుజ్జకృష్ణ, ఇలా టీం ఉంది, జనార్దన్, అందరు కలిసి వెళ్ళిపోయినా బాబు. పిలుస్తే ఫోన్ అడుగుతారు, ఇయ్యడు, బిజీ అంటారు. మా డెలిగేషన్ వచ్చిందని అడుగు, ఇస్తాడా లేదా తెలుస్తుంది. రేపు పొద్దున పోండి. ఇప్పుడు మళ్ళీ రాదు ఇప్పుడు ఎవరు మంత్రులు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు లేటుకు వచ్చిండు, అసెంబ్లీ జరుగుతుంది. అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు కూడా, బీసీ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా భయ్ మీరు కూడా రండ్రాబాయ్, మేము రిప్రజెంటేషన్ అడుగురు. ఇది చేస్తే బాగుంటుంది. ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఇళ్ళనే జనానికి తెలియాలరా బాబు. మనం ఈడ మైక్ నా ఏక్ తయారు చేసిన మావాడు, కానీ జర ఊర్లో పొండి తిరుగుర్రా, మీకు దండం పెడతా. ప్రజలకు ఎన్లైన్ చేయండి. ఈడ మాకు అందరు మీరు మాట్లాడే భాష నాకు చాలా సంతోషం. కానీ ఇట్ విల్ గో టు ది గ్రౌండ్ లెవెల్. అప్పుడే చైతన్యం, అదే వచ్చిండ్రా అందరు లీడర్లే, కానీ గ్రామాలలో పోరు. ఎందుకంటే మైక్ దొరికిన నేను కూడా గంట సేపు మాట్లాడగలుగుతాను. కానీ ఏది అవసరం ఉందో ఇవాళ పెట్టిండు మావాడు జాజుల శ్రీని కానీ గుజ్జకృష్ణ పెట్టింది. ఏంటంటే బడ్జెట్లో మన బడ్జెట్ ఏంటి దాని మీదే ఉంది. అవి పాత రికార్డు అన్నీ తెలుసు. అన్నిటికంటే ఎక్కువ దెబ్బతిన్నోని నేను. కానీ నేను ఏడా భయపడా. పాత హిస్టరీ చెప్పాలంటే నాకు చాలా ఉన్నది. నేను ఎంతోమంది లీడర్లను తయారు చేసిన. 50% రిజర్వేషన్ ఇచ్చిన బీసీలకు నేను ఒక్కనే. 23 జిల్లాలు అప్పుడు కంబైండ్ 13 జిల్లాలలో చేసిన. ఎవడో చేయగలుగుతాడా చెప్పు? అన్నీ మనం చేసినాం, కానీ మన అదృష్టం బాగలేదు. సరే అన్నాడు. అప్పుడు ఏమేమన్నారు, టూ యంగ్స్టర్, హీ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ అన్నారు. ఇప్పుడు పెరుగుతానేమో అది ఆయన ఇప్పుడు పెద్ద అన్న అంటున్నాడేమో, మా టైగర్ అంటుండు, ఇంకోడేమంటుడు, ఆయన వయసు అయిపోయింది కదా అంటు. ఏడైపోయింది, ఇవాళ కూడా దమ్మున్నది. అమ్మ వయసు ఎక్కడ అయిపోతుంది. ఇది పని చేస్తున్నది, ఇది పోయినాడు పైన అవుతుంది. ఏదైనా రేపు పొద్దున్న సీను తప్పనిసరిగా పోండి, కలువుని. ఇవాళ వచ్చిన ఎమ్మెల్యేలను కూడా అడగండి. మంత్రులను అడుగు. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, శ్రీహరి ఉన్నాడు, రాజ్ ఠాకూర్ ఉన్నాడు, శంకర్ను తీసుకొని పోండి. మేము ఇవాళనే పట్టుకొని రేపు ఎందుకంటే రేపు పెట్టినాక నువ్వేం చేయలేరు. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ అవుతుంది. మళ్ళీ ఇక దానికి ఇన్ బిట్వీన్ పెడతా. పెట్టేది లేదు, ఒక ఆయన ఉండదు. నాకు తెలుసు కదా, నేను గవర్నమెంట్లో ఉన్నోని కదా. కనుక రేపు పోయి లాస్ట్ ఛాన్స్ ఉన్న పెంచు.
తమిళనాడు అంటాడు అనుకో 20 కాదు 40 పెట్టు, 60 అడుగుతున్నాం 40 పెట్టు. మీరే అన్నారు జనాభా ప్రాతిపదిక రాహుల్ గాంధీ అంటున్నాడు కదా, మరి అది చేస్తున్నారా లేదా? మీరు రాహుల్ది అంటారు మాట్లా ఇందిరాగాంధీ పరిపాలన అంటారు, మరి ఇందిరాగాంధీ పరిపాలన మీరేగా చేసేది. మీకు అవసరమైన కొత్త స్కీమ్స్ చేస్తున్నారు, మరి ఇది కూడా మాది ఇంప్లిమెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేయమని కోరుతూ సెలవు తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీ కాలాతీతమైంది, మేము హోటల్ మేనేజ్మెంట్ కూడా టైం దాటిపోయింది కాబట్టి ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు జాజుల సీనన్న గారికి, వి హనుమంతన్న గారికి, గుజ్జ కృష్ణన్న గారికి, సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణన్న గారు, సమన్వయం చేస్తున్నటువంటి ఈడిగ శ్రీనివాస్ గౌడ్ గారు, కనకర శ్యామకుర్మ గారు, పిట్ల శ్రీధర్ గారు, గూడూరు భాస్కర్ గారు, అన్న నిరంజనన్న గారు, అదేవిధంగా జనార్దన్ గారు, మడత వెంకటన్న గారు, వీరస్వామి గారు, చంద్రశేఖర్ గౌడ్ గారు, వెంకటేష్ గారు, శ్రీకాంత్ అన్న గారు, ముఖ్యంగా మన ముఖ్య అతిథి మన అభినవ జ్యోతిబా పూలే, ఒక బీసీలకు ఐకాన్ అయినటువంటి మన పెద్దన్న హనుమంతరన్న గారికి, మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశాన్ని హనుమంతన్న చాలా స్పష్టంగా చెప్పారు. బీసీలలో ఐక్యతను సాధించడానికి రాజకీయ పార్టీలకు అతీతంగా చట్టసభల్లో గొంతు విప్పేటువంటి ఇవాళ ప్రజాప్రతినిధులను మనం ఆహ్వానించడం జరిగింది. కానీ ఇప్పటికీ ఈ మాట్లాడే టయానికి అసెంబ్లీ జరుగుతుంది, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి, 2 సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ రేపు పొద్దున ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు వచ్చారు, 2 మంత్రులు వచ్చారు. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మెసేజ్ వచ్చింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అందరం మళ్ళీ బీసీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్సీలను కలుద్దామని మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. అది నిరంతర ప్రక్రియ, ఒక సమావేశం పెట్టి ముగించగానే ఇది అయిపోదు. మా పని, బీసీ సంఘాల యొక్క పని, బీసీలకు రావాల్సినటువంటి వాటా చట్టబద్ధంగా రావడం కోసమే మా పోరాటం. ఇది ఏ పార్టీని గెలిపించడానికో ఏ పార్టీని విమర్శించడానికి కాదు. రాష్ట్ర బడ్జెటు, ఇప్పుడు రాష్ట్ర బడ్జెటు 3,56,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ రాబోతుంది. అందులో బీసీల సంక్షేమానికి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. 20,000 కోట్లు గత 2 బడ్జెట్లో కేటాయించలే. కాబట్టి మాకు బీసీ బడ్జెట్ కంటే ముఖ్యం బీసీ సప్లాన్ కావాలి. ఆంధ్రప్రదేశ్లో బీసీ సప్లాన్ పెట్టి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ సప్లాన్ పెట్టి 56,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇక్కడ కూడా మాకు సప్లాన్ కావాలి. బీసీలకు మాకు భిక్షం వద్దు. బీసీ సప్లాన్ ఉంటేనే అందులో ఫీజుల రియంబర్స్మెంట్కి నిధులు ఉంటాయి. బీసీలకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ 100% సబ్సిడీతో రుణాలు ఉంటాయి. నేను హైదరాబాద్ కలెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్సీలకు మెయిన్ 90% సబ్సిడీతోటి 2 వీలర్లు ఇస్తున్నారు. మాకు ఫోన్ చేశారు, అన్న ఎస్సీలకు 2 వీలర్లు 90% సబ్సిడీతోటి ఇచ్చారు. ఇందులో బీసీలలో కూడా సంచార జాతలు ఉన్నారు, సైకిల్ మోటార్ లేనటువంటి వాళ్ళు సంచార జాతలు ఉన్నారు, అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. కాబట్టి మనకు కూడా కావాలన్నారు. ఇవన్నీ కావాలంటే మనకు బీసీ సప్లాన్ వస్తేనే సాధ్యమవుతుంది. బీసీ సప్లాన్ ద్వారా ఈ ఇయర్ ఖర్చు పెట్టకపోతే అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ కూడా నిధులు అట్నే ఉంటాయి బీసీ సప్లాన్ ఉంటే. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమానికి కేటాయించింది 11,000 కోట్లు. 11,000 ఖర్చు చేసింది ఎంత అంటే ఎంత ఖర్చు చేసింది? 11,000 కోట్లలో 11,000 కోట్లలో బీసీలకు ఖర్చు చేసింది కేవలం 5,470 కోట్లు మాత్రమే. మిగతా అసలు ఖర్చే చేయలే. అదేవిధంగా బీసీలకు కేటాయించిన బడ్జెట్తో పాటు కేటాయించింది చాలా ఉంది. ఇప్పుడు బడ్జెట్ కానటువంటి విషయాలు ప్రైవేట్ రంగం చాలా ఉంది, ప్రైవేట్ సెక్టర్.
ఐటీ రంగం ఉంది, సినిమా రంగం ఉంది, వ్యాపార రంగం ఉంది. అన్ని రంగాల్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఉన్న పాపం ఏంటంటే జనాభా ఎక్కువ ఉండడమే పాపం అయిపోయింది. అటు మా సోదర ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనిటీ బడ్జెట్ ఉంటుంది, రిజర్వేషన్ ఉంటుంది. అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే 100% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. జనాభా ఉండి కూడా వాటా దక్కనటువంటి కులాలు బీసీ కులాలు. కాబట్టి ఈరోజు దానికోసమే మా బడ్జెట్లో మా వాటా సాధించుకోవడం కోసం ఈ సమావేశం పెట్టినాం. ఈ సమావేశం ద్వారా ఇలా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే పని తీసుకొస్తాం. ఇలా బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమావేశం ద్వారా. అయ్యా మీరు ఖజానా మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఖజానా మీద మీరు కూర్చున్నారు. ఇవాళ మీరు ఆలోచించవలసింది ఏంటంటే బట్టి విక్రమార్క గారు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హనుమంత్ అన్నకు తెలవాలి 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. 3 లక్షల కోట్ల అప్పుల్లో ఇప్పుడున్నటువంటి తెలంగాణలో అప్పుడున్న కేసీఆర్ గారేమో 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇప్పుడు 3 లక్షలు, 11 లక్షల కోట్ల అప్పు చేశారు. 11 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. అందులో ఒక మనిషికి 1,76,000 తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నెత్తి మీద 1,76,000 రూపాయలు అప్పు చేసి పెట్టారు. మరి 1,76,000 ఆదాయం మాకు చూపించాలి కదా, ఆదాయంలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. బడా కాంట్రాక్టర్లకు 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు బట్టి విక్రమార్క గారు. 7,500 కోట్లు చదువుకునేటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇస్తలేదు. గత ప్రభుత్వం చేసింది మేము ఎందుకు ఇస్తామని ఏళ్ళు. ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు పెండింగ్ పడ్డాయి. చదువుకునేటువంటి అవకాశమే లేదు. హనుమంతన్న ఎంత మంచి మాట చెప్పిండు. అరే కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు ఇప్పుడున్న పాఠశాలను టీచర్లు చక్కగా చేయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా చేయి, టేబుల్స్ లేవు, బల్లాలు లేవు, కంప్యూటర్ లేవు, ఏది లేదు. ఇప్పుడున్నాడికి నిధులు చక్కగా చేయకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని 4,380 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ 4,380 కోట్లు అంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో ఒక 2-3 కాంట్రాక్టర్లకి అవి అప్పచెప్పారు కట్టడానికి. అందులో ఎంత వస్తాయో మీకు తెలుసు. పాప హనుమంతన్న అదే మాస్ ఏరియాలో అంబర్పేటలో జీవిస్తాడు. ఎందుకంటే ఆయన వ్యాపారి కాదు, కాంట్రాక్టర్ కాదు, పైరవికారుడు కాదు, దళారి కాదు, నిజమైన ప్రజానాయకుడు, గరీబోల నాయకుడు. ఇవాళ ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కాంట్రాక్ట్లు ఇచ్చేసారు. 4,380 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇటీవల 100 పబ్లిక్ స్కూల్ పెడతాంటున్నాడు. అయ్యా మీ 100 పబ్లిక్ స్కూల్ వద్దు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తుంటుండు. స్కూటీలు కూడా వద్దు, అంత మహిళా దాని కింద బస్సులు ఉన్నాయి. మా నిరంజన్ అన్నాడు బస్సు ఫ్రీ ఉంది. అదేవిధంగా ఏ కాలేజీ బస్సు ఆ కాలేజీ బస్సే ఉంది. 2,500 కోట్లు పెట్టి స్కూటీలు తెస్తారట. అంటే 2,800 కోట్లలో 500 కోట్లు వెనకేసుకోవచ్చు అని కమిషన్ ద్వారా. ఇవన్నీ వద్దు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కావాలి. ఎంబీసీ సంచార జాతులకు వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, చిల్లిగా అవ్వలేదు. ఎక్కడ జీవితం అక్కడనే ఉంది సంచార జాతుల జీవితాలు. కాబట్టి ఎంబీసీలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్లు కేటాయించాలి, 1,000 కోట్లు ఖర్చు చేయాలి. సంచార జాతులకు కూడా హనుమంతన్న చెప్తున్నా, గత ప్రభుత్వంలో పోరాడి సంచార జాతులకు ఎంబీసీ కులాలకు గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఇచ్చింది ఉప్పల్ బగాయతులో. ఇప్పుడు ఈ ప్రభుత్వము మున్సిపల్ కార్యాలయం కడతని చెప్పి ఉన్న శిలాఫలకం కూలగొట్టింది. మా వీరస్వామి మేము 5 రోజులు పొన్నం ప్రభాకరన్ కలవాళ్ళని తిరగబట్టి, కానీ దొరుకుతలేడు. అయినప్పటికీ కూడా పొన్నం ప్రభాకరన్తో సంప్రదిస్తూనే ఉన్నాం. ఆయన కలెక్టర్ గారితో మాట్లాడతాడు. కానీ ఇక్కడ కావాల్సింది బడ్జెట్లో బీసీ సప్లాన్ ద్వారా మా వాటా మాకు కావాలి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మా ఏకైక ఎజెండా బీసీ సప్లాన్కు అసెంబ్లీలో చట్టం చేయాలి. బీసీ సప్లాన్కు అసెంబ్లీలో చట్టం చేసి మా జనాభా దామాష ప్రకారం చివరిగా మా డిమాండ్ ఏంటంటే, ఈ సమావేశం యొక్క ఏకగ్రీవ తీర్మానం డిమాండ్ ఏంటంటే 42% విద్యారంగంలో కావాలని తీర్మానం చేసిరు అసెంబ్లీలో. అదేవిధంగా ఉద్యోగ రంగంలో కావాలని తీర్మానం చేసిరు, రాజకీయ రంగంలో కావాలని తీర్మానం చేసిరు. కాబట్టి బడ్జెట్లో కూడా 42% నిధులతోటి బీసీ సప్లాన్కు చట్టబద్ధత తీసుకొస్తే అప్పుడు
ఈ ప్రభుత్వాన్ని బీసీలు నమ్ముతారు. బీసీలు నమ్మే విధంగా ప్రభుత్వం వివరించాలి. లేకపోతే రేపు మాపు రాహుల్ గాంధీ గారిని కలుస్తాం. రాహుల్ గాంధీ గారిని కలవడంతో పాటు ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాజుల సీనన్న గారికి, హనుమంతన్న గారికి, గుజ్జ కృష్ణన్న గారికి, పిట్ల శ్రీధరన్న గారికి, వెంకటన్న గారికి, మరియు భాస్కర్ గారికి, వీరస్వామన్న గారికి, చంద్రశేఖర్ గారికి గెట్ టుగెదర్ కార్యక్రమం జరిగింది. ఈ గెట్ టుగెదర్ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు వాకాటి శ్రీహరి ముదిరాజు గారు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా బీసీ ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అందరూ ముక్త కంఠంతో బీసీ ప్రజాప్రతినిధుల యొక్క సమావేశం మాకు చట్టబద్ధమైనటువంటి బీసీ సప్లాన్ కావాల్సిందే. కామారెడ్డిలో ఏదైతే మేము అధికారంలోకి వస్తే బీసీ సప్లాన్ తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఇప్పుడు కూడా బీసీ సప్లాన్ చట్టబద్ధమైనటువంటి సప్లాన్ కావాలి. ఆ పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా బీసీ సప్లాను చట్టబద్ధమైనటువంటి బీసీ సప్లాన్ అమలు చేస్తారు. ఇక్కడ కూడా మాకు బీసీ సప్లాను చట్టబద్ధమైన సప్లాన్ కావాలి. ఇలా 3,56,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ అయితే అందులో జనాభా ప్రకారం కులగణన జరిగితే మేము 56% ఉన్నాం. మాకు 56% నిధులు ఎందుకు ఇవ్వరు? ఇలా బీసీలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. బీసీల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమావేశాల్లో రేపు 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు మీరు గనక బీసీ సప్లాన్ తీసుకురాలేకపోతే కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్మరు. ఈ విషయం స్పష్టంగా తెలుసు మీకు కూడా. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో బీసీ సప్లాన్ పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టారు? ఇక్కడ ప్రాబ్లం ఏముంది? ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏ విధంగానైతే పెట్టారో బీసీలకు కూడా సప్లాన్ కావాలి. సప్లాన్ ఉంటేనే సంచార జాతుల జీవితాలు బాగుపడతాయి. అత్యంత వెనుకబడిన ఎంబీసీ కులాలు బాగుపడతాయి. పిల్లలకు పేద విద్యార్థులు, ఉన్నత విద్య చదువుకునేటువంటి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవాళ సకాలంలో అందుతాయి. వాళ్ళ చదువులకు భరోసా దొరుకుతుంది. ఇవాళ బీసీల బతుకు ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో గుడికాడ బిచ్చగాలు కనుక ఎట్లయితే దేయి అని అడుక్కుంటారో సప్లాన్ లేకపోవడం వల్ల బీసీల పరిస్థితి ఆ విధంగా మారింది. అయ్యా మాకు 5,000 కోట్లు, అయ్యా మాకు 10,000 కోట్లు, మాకు 15,000 కోట్లు అనేది అడుక్కునే పరిస్థితి వచ్చింది. బడ్జెట్లో మా నిధులు ఇంకా యాచించం, మేము శాసిస్తాం. శాసించాలంటే మాకు చట్టబద్ధమైనటువంటి బీసీ సప్లాన్ రావాలి. ఇవాళ బీసీ సప్లాను ఏ పద్ధతిలో రావాలి? కాంగ్రెస్ ప్రభుత్వమే విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు చేస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది. ఆ 42% నిధులతోటి ఇవాళ అసెంబ్లీలో బీసీ సప్లాన్కు చట్టం చేయాలి. దాని మీద మేము ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుల్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేమందరం కలుస్తాం. కలిసి డిమాండ్ పెడతాం. ఈ డిమాండును బీసీ సప్లాన్ కనుక కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదిస్తే కాంగ్రెస్ పార్టీ బీసీల విశ్వాసాన్ని చెరగొంటుంది, బీసీల మన్ననలు పొందుతుంది. ఒకవేళ కాదు కూడదంటే మాత్రం మాకున్నటువంటి ముందున్నటువంటి ఏకైక మార్గం ఏంది? మాది పిడికిలి బిగించి పోరాటం చేయడమే. బీసీ సప్లాన్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు. బీసీలకు రావాల్సినటువంటి నిధులు బిచ్చంగా కాకుండా ఒక హక్కుగా దక్కే వరకు మేము పోరాటం చేస్తాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేవలం గెట్ టుగెదర్ సమావేశం మాత్రమే మేము తీసుకున్నాం, సమావేశం పెట్టినాం. ఇలా ప్రత్యేకంగా అసెంబ్లీ జరుగుతున్నది కాబట్టి, శాసన మండలి కూడా ఇప్పటికి స్టిల్ నవ్వు జరుగుతున్నది కాబట్టి ఇంకా విస్తృతంగా చర్చించలేకపోయినాం. మళ్ళీ రేపు మాపు బ్రేక్ఫాస్ట్ మీటింగో లంచ్ మీటింగ్లో మళ్ళీ అందరం కలవబోతున్నాం. ఇది బీసీ సప్లాను, బీసీ ప్రజాప్రతినిధుల మీటింగ్ అనేది నిరంతర ప్రక్రియ. ఒకరోజు ఒక గంట జరిగితే ఇది అయిపోయేది కాదు.
నిరంతరం బీసీ సప్లాన్ వచ్చే వరకు బీసీ ప్రజాప్రతినిధులను కలుస్తాం, ముఖ్యమంత్రిని కలుస్తాం, తరచూ సమావేశాలు పెడతాం, పార్టీలకు ఖచ్చితంగా జెండాలకు ఖచ్చితంగా ఈ సమావేశాలు పెట్టి బీసీల యొక్క ఐక్య ఉద్యమాల ద్వారా బీసీ సప్లాన్ సాధించగలుగుతాం.